హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరడం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టీజీపీఎస్ నుంచి అయితే మరొక పరీక్షకు సంబంధించి ఫలితాలు రావడం జరిగింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ అంటూ మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉందంటే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిఏఓ ఎగ్జామ్ రాసినట్టు వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. మల్టీ జోన్ 1 మరియు 2 సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇవైతే గ్రేడ్ 2 పోస్టులు. మొత్తం 53 ఖాళీలకు గాను పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారైతే చూసుకోవచ్చు. అయితే 53 పోస్టుల భర్తీకి గాను 1,06,253 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో మనకు 53 మందికి సంబంధించి 106 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మరింత సమాచారం అయితే మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంఈడి మరియు ఎంపీఈడి ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఎంఈడి మరియు ఎంపీఈడి ప్రవేశాలకు నిర్వహించిన సిపిగెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ను శుక్రవారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. శనివారం నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవ్వనుంది. డిసెంబర్ 2 వరకు ఇది కొనసాగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చే నెల 3న చేపట్టనున్నారు. డిసెంబర్ 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ అలాట్మెంటు వచ్చే నెల 5వ తేదీన ఇవ్వనున్నారంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీటు పొందిన విద్యార్థులు డిసెంబర్ 9న సంబంధిత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం అయితే uస్మానియా.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పనికొచ్చే చదువు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నత విద్యా పాఠ్య ప్రణాళిక, డిగ్రీ మరియు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో మార్పులపై దృష్టి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు, కొత్త కరికులం ఖరారుకు 4 కమిటీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే కొంత మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థలో అయితే మార్పులు చేయబోతుంది. ఇది మనకు డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అన్ని కోర్సులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి అయితే 4 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఈ సంవత్సరం పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అయితే తీసుకురాబోతుంది. సో ఇది కనుక అమల్లోకి వస్తే కోర్సు పూర్తయిన వారికి పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా అయితే తయారవడం జరుగుతుంది. సో కొంత స్కిల్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇదైతే మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. మనకు డిసెంబర్ 1 నుంచి 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఓపెన్లో 10th కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుకోవాలనుకుంటారో వారైతే ఓపెన్ స్కూల్ విధానాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఓపెన్ స్కూల్ విద్యా సెంటర్ని అయితే సంప్రదించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్టు మరొక వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా కొంత విధి విధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే విధానానికి స్వస్తి పలకాలంటూ పేర్కొనడం జరిగింది. సో దీనికి అర్హత పరీక్ష రాసిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. సో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ ప్రతిపాదనను ఎక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం లేదంటూ హైకోర్టు అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో మనకు ముందు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏదో ఉద్యోగం అవుతుంది అంటూ వాటికైతే అవకాశం లేదంటూ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పోటీ పరీక్షలకు క్యాబినెట్ దోహదం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు, వృత్తి నిపుణులు, సినిమా రచయితలు, వ్యాపార నిపుణులకు క్యాబినెట్ అనుకూలమైన వాతావరణం అంటూ అదనపు డీజీ మహేష్ ఎం భగవత్ పేర్కొన్నారంటూ వార్త అయితే చూసుకోవచ్చు. రీడింగ్ హాల్ విధానం అనేది కొంత ప్రోత్సాహకరంగా ఉంటుందంటూ వార్త చూసుకోవచ్చు. పోటీ పరీక్షలకు అయితే ఎస్పెషల్లీ మనకు క్యాబినెట్ విధానం అనేది సక్సెస్కు ఎక్కువ రేషియో ఉందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇంటిలో కూర్చొని చదువుకుంటే కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. మనకు రీడింగ్ హాల్ రూమ్ కానీ లేదంటే లైబ్రరీ ఇలాంటి అట్మాస్ఫియర్లో కొంత పోటీ వాతావరణం ఉంటుంది. సో మనకు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుందంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ పోలీసులోని ఆర్ఐలకు బదిలీలు నేటిలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ వార్త చూసుకోవచ్చు. మార్గదర్శకాలు విడుదలంటూ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలోని రిజర్వ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది. 3 ఏళ్లు ఒకే దగ్గర సర్వీస్ చేసుకున్న వారికి బదిలీ చేయాలంటూ, అదేవిధంగా అంతకు తక్కువ ఉన్న వారికి ఏదేని ఆరోగ్యరీత్యా కానీ అవసరాల రీత్యా బదిలీకి ఆప్షన్ ఇస్తే వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ పేర్కొనడం జరిగింది. ఇది మనకు తెలంగాణలోని స్పెషల్ బెటాలియన్ పోలీసులకు సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా నీటిపారుదల శాఖలో భారీగా పదవి విరమణలు అంటూ వార్త చూసుకోవచ్చు. 68 మంది వరకు రిటైర్మెంట్కి అవకాశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. వచ్చే ఏడాది 2025లో నీటిపారుదల శాఖలో భారీగా ఇంజనీర్ల పదవి విరమణ చేయనున్నారంటూ వార్త అయితే ఇవ్వడం. సో ఇది మనకు పదవి విరమణ కారణంగా మరికొన్ని పోస్టులు అయితే మనకు రిక్రూట్మెంట్ అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరోసారి అతిపెద్ద విద్యా సర్వే అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 4వ నిర్వహణ, రాష్ట్రం నుంచి పాల్గొనున్న 1,00,000 మంది అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో
అభ్యసన సామర్థ్యాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి అతిపెద్ద సర్వే నిర్వహణకు సమాయత్తమైంది. ఈ సర్వేలో 3, 6, 9 తరగతి విద్యార్థులకు వారి తరగతి స్థాయికి తగిన విద్యా సామర్థ్యాలు ఉన్నాయో లేదో గుర్తించేందుకు డిసెంబర్ 4న పరీక్షలు అయితే నిర్వహించబోతుంది. 2021లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు చేపట్టారు. ఇప్పటి వరకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే పేరిట జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఈ పరీక్షలు నిర్వహించగా, ఈసారి రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 పేరిట ఎన్సీఈఆర్టీలోని స్వతంత్ర సంస్థ ఫరాక్ నిర్వహిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించరు. 1-2 రోజుల ముందు మాత్రమే ఎంపిక చేసిన పాఠశాల వివరాలను ఫరాక్ అధికారులు వెల్లడిస్తారంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రం నుంచి 3,500 పాఠశాలల నుంచి 1,00,000 మంది, దేశవ్యాప్తంగా 75,565 పాఠశాలల నుంచి 22,94,377 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది కనుక నిర్వహిస్తే కొంత విద్యా సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే, ఈ ఒక్క ఏడాదే ఇంటర్నల్ మార్కులు 10లో గ్రేడింగ్ రద్దు మాత్రం యథాతథం. గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పు, గందరగోళం సృష్టించడంపై టీచర్ సంఘాల మండిపాడంటూ వార్త చూసుకోవచ్చు. సో ఈ సంవత్సరం మాత్రం ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండవంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో గ్రేడింగ్ విధానం రద్దు మాత్రం ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చింది. సో మనకు మార్కులు మాత్రం ప్రకటించడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది. మార్కులు వద్దు, గ్రేడింగ్ విధానం వల్లనే విద్యార్థులపైన ఒత్తిడి ఉండదు, లేదంటే ఒత్తిడి పెరుగుతుందంటూ విద్యాసంఘాలు అయితే పేర్కొంటున్నాయి. సో గ్రేడింగ్ విధానం రద్దు చేయడం జరిగింది, మార్కులు అమల్లోకి వస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ మార్కులు మాత్రం ఈ ఒక్క సంవత్సరం ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండవంటూ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, జూనియర్ అసిస్టెంట్లను కేటాయించిన టీఎస్పీఎస్సీ ఆరోగ్య శాఖలో ఖాళీలు నిల్లు, ఐఎంఐఎంలో ఎంపికైన అభ్యర్థులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ తర్వాత వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు సంబంధిత శాఖకు వెళ్ళిన తర్వాత అక్కడ పోస్టులు అయితే ఖాళీగా లేవు అంటూ వారు పేర్కొనడం జరిగింది. దీనిపైన ఉద్యోగం సాధించిన అభ్యర్థి అయితే కొంత గందరగోళానికి అయితే గురవడం జరుగుతుంది. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెలంగాణ యువతలో తగ్గుతున్న నిరుద్యోగం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఏడాదిలో 22.9% నుంచి 18.1% తగ్గింది. అదేవిధంగా రాష్ట్ర సగటు నిరుద్యోగం 6.6%. కేంద్ర కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెల్లడి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మరి నిరుద్యోగ యువత తగ్గడం అనేది పేపర్లకు పరిమితం, వాస్తవ రూపంలో ఉందా అనే విషయాన్ని అయితే ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనకి దీనిపైన కొంత తగ్గింది అనడానికైతే అవకాశం లేదనిపిస్తుంది. సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో పాస్పోర్ట్ల జారీ రెట్టింపు అంటూ వార్త చూసుకోవచ్చు. ఎవరైతే పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలంటారో వారైతే స్టూడెంట్గా ఉన్నప్పుడే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు బోనాఫైడ్ పెడితే సరిపోతుంది కాబట్టి మీకు ఏదైనా పొరపాటు చేసినా కూడా ఫైన్ పడే అవకాశం ఉండదు. సో మనకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే ఏదైనా పొరపాటుకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. సో మనకు పోస్ట్ ఆఫీస్లో కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆధార్ కార్డుల జారీలోనూ వేగం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు పాస్పోర్ట్తో పాటు తపాలా కార్యాలయాల్లో ఆధార్ కార్డులను కూడా జారీ చేస్తున్న విషయం తెలిసిందే. సో ఆధార్ కార్డు అవకాశాలు కూడా పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏడాదిలోనే 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామంటూ మనకు ఐటీ మినిస్టర్ అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 50,000 పైగా ఉద్యోగాలు కల్పించిందంటూ ఐటీ మినిస్టర్ అయితే పేర్కొనడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీలో శుక్రవారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు ఆయన హాజరై ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్కు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇదైతే కొంత వాస్తవంగానే కనపడుతుంది. అదేవిధంగా సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో తాత్కాలిక ప్రతిపాదికన కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 12, 13. మరింత సమాచారం కోసం అయితే cmet.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో కూడా 31 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 4 వరకు ఉంది. అదేవిధంగా గోవా షిప్ యార్డ్లో కూడా 12 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం గోవా షిప్ యార్డ్.inలో చెక్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.